హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిన్నప్పుడు మనం ఎంతో ఇష్టంగా తిని ఉసిరికాయల జామ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తాను. మన పిల్లలకు కూడా ఈ టేస్ట్ అనేది చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఎలా ఎవరన్నా పులుపు ఇష్టపడని వాళ్ళు ఇలాగైతే చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. సో ఎలా తయారు చేసుకోవాలి అనేది ప్రాసెస్ అయితే చూద్దాం రండి. సో ఫస్ట్ అయితే నేను ఒక కప్పు మెజర్మెంట్ అయితే నేను మీకైతే చెప్తున్నాను అనమాట. సో ఒక కప్పు అయితే ఉసిరికాయలు అయితే తీసేసుకోండి. సో మంచిగా అయితే వాష్ చేసేసుకోవాలి. మనం వాష్ చేసేటప్పుడు సాల్ట్ వేసుకుని అయితే వాష్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుని వాష్ చేయడం వల్ల మనకి అందులో ఏమన్నా బ్యాక్టీరియా ఉన్నా సరే చక్కగా శుభ్రంగా అయితే పోతుందన్నమాట. సో హైజీనిక్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని ఉసిరికాయలు కూడా వేసేసుకోండి. కప్పు పంచదార కూడా అయితే వేసేసుకుని నీట్గా అయితే మిక్సింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటే మనకి అందులో ఉన్న పంచదార కూడా నీట్గా అయితే మిక్స్ అయిపోవాలన్నమాట. ఒక పావుగంట సేపు అనేది మనం మూత పెట్టి మగ్గించుకుంటే చూసారా మనకి ఈ విధంగా అయితే మగ్గిపోయి ఉంటాయి. అండ్ ఇది కూడా మనకి ఇంకా అయితే ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టి మనం నీట్గా అయితే మధ్యలో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ మూత తీసి కలుపుకుంటూ ఉండాలన్నమాట. మినిమం ఈ ప్రాసెస్ అంతా 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. సో నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే టర్న్ అవ్వాలి. సో ఇట్లా వచ్చిందంటే మనకి చక్కగా ఉసిరికాయలు అనేది బాగా పాకం పట్టేసి సో బాగా అయితే మనకి కుక్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో జామ్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. సో నెక్స్ట్ అయితే బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకోండి చల్లారిన తర్వాత. చూసారా ఎంతో టేస్టీ అండ్ హెల్దీగా మంచిగా ఆమ్లా జామ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకు ఒకవేళ జామ్ సిరప్ అనేది మిగిలిపోతే కనుక ఈ విధంగా అయితే కొంచెం లైట్గా ఇట్లాగా గరుకుతో అయితే తీసేసుకుని దీనికి మనకి లాలీపాప్ స్టిక్స్ ఉంటే కనుక లాలీపాప్ కట్టిచ్చేసుకుంటే చక్కగా అయితే లాలీపాప్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా ఇంట్లోనే. లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్కైనా పెట్టేసుకుని తినేయచ్చు అనమాట. చాలా బాగుంటుంది, పుల్లగా తీగా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం.